విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కోక్ టవెన్ విభాగంలో నాసిరకం కోక్ వినియోగం కారణంగా నాణ్యత లేని స్టీల్ ఉత్పత్తి అవుతోందని కొనుగోలుదారులు దానిని తిరస్కరిస్తున్నారని సిఐటియు మండిపడింది. కమిషన్ల కోసం తాత్కాలిక సీఎండీ విదేశాల నుండి దిగుమతి చేసుకునే నాణ్యమైన కోకింగ్ కోల్ కు బదులుగా మార్కెట్లోని నాసిరకం కోక్ ను కొనుగోలు చేస్తున్నారని యూనియన్ నేతలు ఆరోపించారు. ఉత్పత్తిని దెబ్బతీసే చర్యలలో భాగంగానే ముడిసరుకుల కొరత సృష్టించారని, సున్నపురాయి సరఫరా లేక స్టీల్ మెల్టింగ్ షాప్ లో ఉత్పత్తి ఆగిపోయిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్లాంట్ను నష్టాలలోకి నెట్టి ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్ర పన్నుతున్నాయని, తక్షణమే నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఒక భారీ పరిశ్రమని నిట్ట నిలువున పోల్చడానికి, నాశనం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ప్రయత్నం చేస్తున్నాయనే దానికి ఉదాహరణ ఈరోజు నాసిరకం కోకింగ్ కోల్ని విశాఖ స్టీల్ ప్లాంట్లో విచ్చలవిడిగా వాడడం, అందులో కోట్ల రూపాయల కమిషన్ కోసం కక్కుర్తిపడి ఈరోజు సీఎండీఏ దీనికి నాసిరకం కోకింగ్ కోల్ని వాడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసినటువంటి కోకింగ్ కోల్ని వాడారు. కానీ మార్కెట్లో నాసిరకం కోకింగ్ కోల్ ఎందుకు కొన్నారు? ఎవరు దీనికి బాధ్యులు? దీని నాణ్యత అనేటువంటిది లేకపోతే మన స్టీల్ ప్లాంట్ కొన్న ఏకైక బ్రాండ్ నేమ్ పోతుంది. అందరికి తెలుసు అది. అయినా కూడా బ్రాండ్ నేమ్ చెడగొట్టాలని కంకణం కట్టుకున్నాడు ఈ రోజు ఉన్నటువంటి సీఎండీ. అందుకనే నాసిరకం వాడుతున్నారు. 2 రోజులు లైమ్ స్టోన్, మన సొంత గన్లు ఉన్నాయి జగ్గేపేట, అదేం పెద్ద ఖరీదైందిగా కూడా కాదు. కానీ లైమ్ స్టోన్ సున్నపురాయి లేకపోతే స్టీల్ మెల్టింగ్ షాప్లో మలినాలను తొలగించడం సాధ్యం కాదు. అది చాలా కీలకమైంది. సున్నపురాయి లేక 2 రోజులు ఉత్పత్తి ఆపేశారు. ఎవరు బాధ్యులు? దీనికి నష్టాలకు ఎవరు బాధ్యులు? విశాఖ స్టీల్ ప్లాంట్